హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. భువనేశ్వర్ ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. భువి వచ్చేసి మనకి ఆర్సీబీకి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే కొద్దిగా హార్ట్ బ్రోకెన్ అయిందని చెప్పొచ్చు. బట్ భువి ఆక్షన్ టైంలో చూస్తే కనుక ముంబై ఇండియన్స్ అయితే జస్ట్ విత్ ఇన్ 10 to 15 సెకండ్స్లో 2 crore నుంచి దగ్గర 10 crore వరకు వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. అది చూసిన భువి ఫ్యాన్స్ అందరికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పొచ్చు. మన అందరికి తెలుసు భువి ఎట్లాంటి సీజన్ ఉంది, తను ఎట్లాంటి ప్లేయర్ మనందరికీ తెలుసు. డౌన్ టు ఎర్త్ ఉండే ప్లేయర్ అని తెలుసు. సో తన్ని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఒక విధంగా ఫీల్ అవుతారు వెళ్ళిపోవడం ఆర్సీబీకి. బట్ మనందరికీ తెలుసు కావ్య మారన్ తనైతే షమి కోసం వెళ్ళింది. తను ఒక టాక్టిక్ యూజ్ చేయడం జరిగింది. షమిని కనుక ఎక్కువ రేటుకి పెట్టేస్తే కనుక వేరే టీమ్స్కి కొద్దిగా మనకు ఆప్షన్లో మనకి వేరే ప్లేయర్స్ తొందరగా దొరుకుతారు, ఆర్ లేక ఒక టాక్టిక్ మిస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అందుకే ఆర్సీబీ మీద ఆప్షన్ ఎలా అయింది అనేది వీడియో అయితే చేయడం జరిగింది. బట్ మనకు ఆల్రెడీ ఏదైతే ఎస్ఆర్హెచ్ టీం చూస్తే కనుక మంచి ప్లేయింగ్ లెవెన్ ఉంది. బట్ ఆప్షన్ టైంలో ఇది మిస్ అవుట్ అయ్యారు. వాళ్ళు షమీన్ వచ్చేయడం వల్ల అక్కడ 10 crore డిఫిసిట్ అయిపోయింది. కాబట్టి భువి కోసం వెళ్ళలేకపోయారని చెప్పుకోవచ్చు. పర్స్ చాలా తక్కువ ఉండడం, మిగతా ప్లేయర్స్ని కూడా తీసుకోవాలి కాబట్టి వాళ్ళు షమీ వచ్చినా కూడా అంత హ్యాపీగా లేరు. బట్ భువిని ఆర్సీబీకి రావడం అయితే చాలా గుడ్ న్యూస్ ఆర్సీబీకి. బట్ ఎవరైతే భువి ఫ్యాన్స్ ఉంటారో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సెకండ్ డే హైలైట్ ఏంటంటే నాకు భువనేశ్వర్దే అనిపించింది. తన ఆప్షన్ అయితే ప్రైజ్ ఉందో నాకు తెలిసి బ్యాటర్లకు కూడా అంత ఫాస్ట్గా వెళ్ళలేదు. ముంబై ఇండియన్స్ వెంటబడిందని చెప్పుకోవచ్చు. బట్ ఆర్సీబీకి దక్కడం అయితే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. నా లెక్క మీలో ఎంతమందికి ఏ విధంగా అనిపించిందో మీరైతే కామెంట్ రూపంలో చేయండి. ఆర్సీబీకి అయితే 10 crore ప్లస్గా వెళ్ళాడు, 10.25 అనుకుంటాం. సో 10.75గా మనకైతే ఆర్సీబీకి వెళ్ళడం జరిగింది. బట్ మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ చూస్తే కనుక భువి ఫ్యాన్గా అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.